కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. 7 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మన మీద ఒక ప్రత్యేకమైన కృపను చూపించాలని ఆయన ఉద్దేశంతో ఈ కూడికలు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. నిజంగా మనము ఈ సాయంకాలం ఈ రాత్రి జరుగుతున్న ఈ సమయంలో కూడా మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయంలో అడుగుతున్నామో మన అక్కర్లన్నీ దేవుడు తెలిసినేట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనంలో అన్నాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నాయేవో నాకు తెలుసునన్న గొప్ప దేవుడు. ఈ రాత్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు మీ ప్రతి విన్నపాన్ని వినుటకు శక్తి కలిగిన వాడు. మరి ఈ సమయంలో కొద్ది మాటలు మనము వాక్యం ద్వారా ముందుకెళ్తున్నాం. ఒకసారి ఒక తండ్రి గారు ఒక గార్డెన్లో పనిచేస్తున్నప్పుడు ఆ తండ్రితో పాటు కుమారుడు కూడా హాలిడే ఉండట్లా వెళ్ళాడు. ఆ గార్డెన్లో తండ్రి ఏ పని చేస్తున్నాడో ఆ పని చూస్తున్నాడు, డాడీతో సహకరిస్తున్నాడు, చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. ఆ గార్డెన్ పక్కన ఒక పెద్ద రాయి ఉంది. చిన్న రాళ్ళని ఎత్తాడు, పెద్ద రాయిని ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ రాయిని ఎంత తెచ్చినా కూడా రావట్లేదు. తండ్రి కొన్ని పనులు చెప్పినప్పుడు చేస్తూ వచ్చాడు, కానీ ఈ రాయిని ఎత్తడం అతని వల్ల కావట్లేదు. తండ్రి అంటున్నాడు, ఇంకా బలం తెచ్చుకో అని అన్నాడంట. అయినా ప్రయత్నం చేస్తున్నాడు, తన బలం సరిపోవట్లేదు. మళ్ళీ తండ్రి అంటున్నాడు, బిడా ఇంకా బలం తెచ్చుకో అని అంటే ఆ కుమారుడు నిరాశపడి అన్నాడట, డాడీ నా బలం సరిపోవట్లేదంటే ఇంకా బలం తెచ్చుకోమంటావేంటి? అప్పుడు తండ్రి అన్నాడంట, బాబు నీ వల్ల కాని బలము, నీ వల్ల కాని శక్తి నీకుంది, కానీ నీ వెనకాల మీ డాడీ ఉన్నాడు కదా, ఆ బలాన్ని తెచ్చుకోవచ్చు కదా, ఆ బలాన్ని అడగచ్చు కదా అని ఆ తండ్రి తన కుమారునికి చెప్పాడట. నిజమే, కొన్ని మనం మోయలేని భారాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు కూడా అంటాడు, మీరు బలం తెచ్చుకోండి బిడ్డ. ఆనాడు గిద్యోను కూడా అన్నాడు, మహాపరాక్రమశాలి అయిన గిద్యోను బలం తెచ్చుకో అని న్యాయాధిపతుల గ్రంథంలో అన్నాడు. నువ్వు దాగి ఉండడానికి లేదు, నేను ఒక మంచి అద్భుతమైన గిద్యోను మీద బలమైన సాధనంగా నిన్ను లేపుకోబోతున్నాను, బలం తెచ్చుకో అన్నాడు. ఆ బలం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడైన దేవుడు. మన ఉపమానంలో తండ్రి ఎవరంటే పరిశుద్ధాత్ముడైన దేవుడు, కుమారుడు ఎవరమంటే ఇక్కడ కూర్చున్న నీవు నేనే. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము కొన్ని భారాలు మన జీవితంలో కానప్పుడు మన ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మన బలమైన దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. చూడండి, బైబిల్లో దావీదు రాసిన కీర్తనలు 32వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తనలోంచి 32వ కీర్తన 7వ వచనము చదువుకుందాం. మన మధ్యలోంచి సహాయం చేయండి ఎవరైనా ఒకరు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, దేవుడు ఎట్లాంటి వాడు అంటే మన దాగుచోటు ఆయనే, శ్రమలో నుండి మనల్ని రక్షించేవాడు ఆయనే. ఈరోజు దేవుని యొక్క దాగుచోటు, ఆయన బలం కిందికి రావాలి మనం. 22వ కీర్తన 19వ వచనంలో కూడా దావీదు గారు ఒక మాట అన్నారు, చదువుకుందాం. 22వ కీర్తన 19వ వచనంలో, యెహోవా దూరముగా ఉండకుము. ఇక్కడ అంటున్నాడు, నా బలమా త్వరపడి సహాయము చేయము అంటున్నాడు. ఇప్పుడు దావీదు గారికి ఉన్న బలం ఏంటి తెలుసా? చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఒక మాట అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండకు, నేను శక్తి లేని వాడుగా ఉన్నాను, నా బలమా నాకు త్వరపడి నాకు సహాయం చేయండి. అయ్యా నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి అంటున్నారు, అయ్యా ఇది నా వల్ల అవ్వట్లేదయ్యా, నా పరిస్థితికి మించిన భారంగా ఉందయ్యా,
నా కుటుంబంలో ఈ పరిస్థితి మార్పు కోసం ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇది నా వల్ల అవ్వట్లేదు. ఈ పరిస్థితిని, ఈ చెరను తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. అయ్యా నువ్వు దూరంగా ఉంటే, అయ్యా నన్ను విడిచిపోతే నా బలము, నా శక్తి నన్ను విడిచిపోయినట్లేనయ్యా. అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండకయ్యా అని దావీదు గారు అంటూ ఒక మాట అన్నాడు, నా బలమా అన్నాడు. ఎవరు బలము? మన బలము, మన సామర్థ్యం ఎవరు? దేవుడే. దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించేవాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా నాకు, నా బలమైన దేవా త్వరపడి నాకు సహాయము చేయి. అంటే ఆయన బలాన్ని, ఆయన శక్తిని మించిన బలము దేవుడే అంటున్నాడు. ఆయనపై ఆధారపడుతున్నాడు. చూడండి, మనం దేవుని మీద ఆధారపడాలి. నా ఆధారం నీవే అంటాడు. చూడండి 22వ కీర్తన 10వ వచనంలో దావీదు గారు ఒక మంచి మాట అన్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎవరట అతని దేవుడు? ఆయన ఆదరించే దేవుడు, ఆధారంగా ఉండే దేవుడు. అందుకని ఆపత్కాలంలో దావీదు గారు అన్నారు, ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు బలమైన దేవుని మనం ఆశ్రయించకుండా మనం మన ప్రయత్నాలు చేస్తాం. నేను ఎగ్జాంపుల్గా ఒక ఉపమాన పూర్తిగా చెప్తున్నాను. యేసు ప్రభు గారు అనేక అద్భుతాలు చేసి ఆయన తన శిష్యులతో పాటు వెళుతున్నాడు. మీకు అందరికీ తెలిసిన మాటే. మార్క్స్ వార్తలోకి వస్తే ఈ మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. యేసు ప్రభు ఆయన తన బిడ్డలను వెంబడి పట్టుకొని ఒక దోణిలో వెళుతున్నాడంట. ఆ దోణి మీద అలలు భయంకరంగా కొట్టాయట. ఆ దోణి ఏమైపోయింది? మార్క్స్ వార్త 4:38 వచనంలోకి వస్తే ఆ దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము అని అన్నారు. అక్కడ మరి ఎన్ని దోణలు ఉన్నాయి, కానీ వీరి దోణి మీదకే ఒక సమస్య వచ్చింది, అలలు వచ్చాయి. ఈరోజు చాలామంది లైఫ్లో మంచిగా ఉన్నారు, కానీ వీరున్న దోణి మీదకే కష్టం వచ్చింది. మరి వారితో పాటే బలమైన దేవుడు ఉన్నాడు. యేసయ్య వారితో పాటే ఉన్నాడు, ఆ దోణిలో ఉన్నాడు. బలమైన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కానీ ఎందుకో వారి ఆలోచన విధానం ఏంటంటే, ఆ రేగుతున్న అలలను ఎలాగైనా బలహీనపరచాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారికి మించిన భారం అది, వారికి మించిన వేదన అది, వారి వల్ల కాని పరిస్థితి అది. కొంతవరకైతే వారి బలాన్ని బట్టి దోణిను చుక్కానిగా లాగుతూ వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు, కానీ అలలను గద్దించాల్సిన శక్తి ఎవరికి ఉంది? ఏ బలానికి ఉంది? దేవుని బలానికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ మీదకి వస్తున్న చిన్న సమస్యను జయించగలిగే శక్తి కాస్త నీకు ఉండొచ్చు, కానీ బలమైన కార్యాలు చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది తెలుసా? దేవునికి ఉంది. ఈ సృష్టి మీద ఉన్న ప్రతి చెలరేగే పరిస్థితిని అణచగలిగిన దేవుడు నా దేవుడు. అది ఎలాంటి పరిస్థితినైనా అణచే శక్తి దేవునికి ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? స్వప్రయత్నం చేస్తున్నారు. సామెతలు 3లో ఉంటుంది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించి నడిస్తే ఆయన మీ త్రోవలను ఏం చేస్తాడటమ్మా? సరళం చేస్తాడు. అక్కడ ఏమన్నదంటే, ఆయన మీ త్రోవలను, ఎవరు సరళం చేసేవాడు? దేవుడు. ఈరోజు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు, చాలా బాధాకరంగా ఉండే పరిస్థితులు, అయ్యా ఇది తట్టుకోలేని బాధ అనే పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చాయి కదా. కానీ దావీదు గారు ఎంత మంచి మాట అన్నాడు, అయ్యా నాకు దూరంగా ఉండద్దయ్యా. నువ్వు దూరంగా ఉంటే నా బలమా, నాకు ఎంతో దిగులుంటుంది, నాకు త్వరగా సహాయపడి సహాయం చేయి, త్వరగా అంటే అతని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. ఈరోజు వీరి పరిస్థితి కూడా దేవుడు వారితో ఉన్న ప్రతికూలమైన పరిస్థితితో పోరాడుతున్నారు.
అలలను గద్దించగలిగిన దేవుడు ఉండగా కూడా వారి స్వప్రయత్నాన్ని చేసి ఆ దోణి ఏమైపోయింది తెలుసా? నిండిపోతున్నది. కొట్టినందున ఈరోజు సమస్య ఒక కుటుంబాన్ని గాయపరిచినప్పుడు ఆ గాయము మన హృదయంలో వేదన కలిగిస్తూ ఉంటుంది. నిండిపోయారు, కలవరం చేత ఉన్నారు. వారి తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఆలోచించి వారే నిర్ణయం తీసుకొని వారే పని చేస్తున్నారు. ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇటు ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ అనేక అద్భుతాలు చేసి గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీతో ఉన్నాడు కదా. ఆ బలమైన దేవుడు మీతో ఉన్నాడు కదా. ఆ బలమైన దేవుని నువ్వు ఆశ్రయించవచ్చు కదా. ఈరోజు ఈ లైవ్ చూస్తున్నప్పుడే దేవుని బిడ్డ, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయని ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆ ప్రతికూలతలోనే ప్రభు వైపు చూడు. దేవుడు ప్రతి పరిస్థితిని గద్దించుటకు శక్తి కలిగిన వాడు నా దేవుడు. చప్పట్లు కొడదాం అందరం కలిసి. ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తికి మించిన కార్యాలు చేయుటకు సమర్థుడు. వారు ఆలోచన విధానం ఎట్లుందంటే, అయ్యో ఈ బాధ నుంచి నేను ఎట్లా బయటపడాలి, అక్కడ అంత కలవరం చేసి నిండిపోయే దశలో దేవుని దగ్గరికి వస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో ఎంత చెప్పినా వినరు. చాలామంది పరిస్థితి గాయము వారి మీదికి లేచి ఇక అయిపోతుందనే సమయంలో అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు. మొదటి ఆలోచిస్తే ఈ సమస్య అంతా ఉండకపోయేది. చాలామందికి సువార్త చెప్తున్నప్పుడు చూద్దాంలే బ్రదర్ అంటారు. సమస్యలన్నీ నిండిపోయినాక అప్పుడు ఏం చేస్తారు? అన్నయ్య ఆ రోజు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య, దేవుని దగ్గర నేను తిరగాల్సింది అన్నయ్య. పాస్టర్ గారు మీరు చెప్పింది వాస్తవమే, ఆ రోజే నేను తిరుగుతుంటే ఈ పరిస్థితులన్నీ నన్ను నిండిపోయేవి కాదు. ఎందుకో దేవుని మాటను త్రోసివేశాను, అందుకే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవించానని దైవ సేవకుని ముందు నిలబడేవారు ఉంటారు. కానీ వారు దేవుని లేపారని రాయబడినది. ఆయన నన్ను లేపిరి. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా ఈ బలమైన దేవుడు లేచునుగాక. ఆ బలమైన దేవుడు లేస్తే బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆశ్చర్యమే కదా. దేవుడు గాలిని గద్దించేస్తే అది నిశ్శబ్దం అయిపోయిందట. ఎంత సృష్టికి మూల అధికారిగా ఉన్న దేవుడు మాట సెలవిస్తే చాలు, పరిస్థితులు అణిగిపోతున్నాయి. అక్కడున్న గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరకొమ్మని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి పూర్తిగా ఏమైపోయిందటమ్మా? నిమ్మలం అయిపోయింది. ఈరోజు చెలరేగే ప్రతి పరిస్థితిని దేవుడు నిమ్మలపరిచే శక్తి కలిగిన వాడు నా దేవుడు. ఈరోజు బలాన్ని నువ్వు ఆశ్రయించకపోతే భయం నిన్ను వెంటాడుతుంది. నువ్వు దేవునిపై నమ్మకం పెట్టుకోకపోతే నీ జీవితంలో సమస్య నిన్ను ముంచివేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసులరా మీరు ఎందుకు భయపడుతున్నారు? వారిని మిక్కిలి భయపడుతున్నారట. దేవుడు అన్నాడు, మీకు నమ్మకం ఇంకా లేదా అన్నాడు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నేను బలమైన దేవుడిగా మీతో లేనా? అనేక కార్యాలు చేయట్లేదా? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి ఒకప్పుడు కన్నీరు గారిస్తే మార్గం చూపించింది నేను కాదా? ఎందుకు ఈరోజు ఆ బండను నువ్వే లేపుతున్నావు? చిన్న బిడ్డలాగా ఎందుకు ఆలోచిస్తున్నావు? మన విశ్వాస జీవితంలో మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు వారు దేవునితో నడుస్తున్నారు, దేవునితో పరిగెత్తుతున్నారు, కానీ వాళ్ళ స్వభావం ఎట్లున్నదంటే కలవరము, భయము, అపనమ్మకము వారి జీవితంలో ఏలుతా ఉన్నది. ఏమో ఈ సృష్టిని శాసించగలిగే శక్తి ఉన్నదా? మనుషులకున్న చిన్న జ్వరము, బలహీనతలు పోగొట్టే శక్తి ఈయనకు ఉండొచ్చు. ఆయన అంత సృష్టిని ఆపగలిగిన శక్తి కలిగిన వాడా? ఏమో దేవుడు చేస్తాడా? ఏమో నాకున్న ఈ పెద్ద సమస్యను తీసే దేవుడా? ఏదో చిన్నగా అంటే చిన్న వాటి మీద మేలు చేస్తాడేమో, కానీ శక్తి కలిగిన మించిన బలమైన కార్యాలు ఆయన చేస్తాడో లేదో అని ఆయనతో ఉన్నవారే అపనమ్మకంతో వెంబడిస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న దేవుడు సృష్టిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని నిమ్మలపరచగలడు.
చప్పట్లు కొడదామండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయుటకు శక్తి కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మిక్కిలి భయపడుతున్నారు. మిక్కిలి భయము. దేవుడు మిక్కిలి నిమ్మలం చేశాడు. అక్కడ మిక్కిలి భయం, బహు భయంకరమైన బాధతో ఉన్నారు. దేవుడు అన్నాడు అవన్నిటినీ మానిపోయేశాడు. ఈరోజు నువ్వు మోయలేని భారం ఏదైనా నా బలమా అని నాకు సహాయం చేయమంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు ఆయన బిడ్డవు గనక నిన్ను మోయువాడు ఆయనే. యెషయా గ్రంథంలో ఉంటుంది, తల్లి మరచిన తండ్రి మరి ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని వాడు ఎవరట? దేవుడే. నీ భారాన్ని మోసే దేవుడు. నువ్వు నడవలేని పరిస్థితి, ఈ భూమి మీద నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నడవలేని పరిస్థితిలో ఉండొచ్చు. తల్లి, తండ్రి, బంధు, స్నేహము, రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టవచ్చు. కానీ యేసయ్య ఎట్లా తెలుసా? ఆయన మనల్ని ముదిమి వచ్చు వరకు చంకన పెట్టుకునేవాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో నా బ్రతుకును, నా పరిస్థితిని మారుస్తాడా దేవుడు? లేదమ్మా. ఆయన లేచాడంటే, ఆ బలమైన బలిపీఠం నీ ఇంట్లో లేచిందంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒకప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు అద్భుతాలు చూసి విశ్వసించిన నీవు ఈరోజు దేవుని యొక్క సన్నిధి నీ ఇంట్లో ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, కానీ ఆయనను ప్రార్థించే అనుభవంలో లేపట్లేదు. నువ్వు దేవునితో సహవాసం చేసే విషయంలో లేపట్లేదు. నువ్వు ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తిగా ఉండేది. ఒకప్పుడు ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే ఒక పిచ్చిగా మారేది. కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో కూర్చుండే అనుభవం, కుటుంబం అంతా కలిసి దేవునితో సహవాసం చేసే విషయంలో ఒక సంతోషం, ఒక కుటుంబ ఆరాధన చేయట్లో ఒక బలమైన అనుభవంలో ఉండేవాడు. ఈరోజు ఆ మొదటి అనుభవము, మొదటి విశ్వాసాన్ని కోల్పోయాం కనుకనే దేవుడు అమరంలో ఉన్నాడు, మన ప్రయత్నాల్లో మనం ఉన్నాం. కానీ వారు ఆయన దగ్గరికి వెళ్ళి లేపారు. ఈరోజు నీ జీవితంలో ఆ సమస్యను బట్టి ఆయన దగ్గరికి రా. ఆయనను ప్రార్థన ద్వారా ఆయనకు సమీపంగా రా. ఆయన నీకు చేసే ఒక గొప్ప మేలు ఏంటో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులను అణిచివేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వారు వచ్చారు, అమరము దగ్గరికి వచ్చారు, దేవుడు ఉన్న స్థలంలోకి వచ్చారు. ఎందుకు నీ జీవితంలో దుఃఖపడుతున్నావు? ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితుల్లోంచి నేను మార్పు రాదనే వేదన పడుతున్నావు? దేవుడు నేను విడిచిపెడతాడు అనుకున్నావా? మరి తల్లి వరవచ్చు, తండ్రి విడవచ్చు, కానీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న దేవుడు నేనే అన్నాడు. ఒకవేళ ఆయన మధ్యలో లేచి దాన్ని ఆపగలిగిన శక్తి ఉంది, కానీ వారిని పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తారో చూస్తున్నాడు. నన్ను వెంబడిస్తున్న బిడ్డలు ఏం చేస్తారా అని దేవుడు కూడా ఈరోజు చాలాసార్లు మనల్ని పరీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు దేవుని శక్తిని మర్చిపోతున్నామేమో బిడ్డ. దేవుని శక్తిని విడిచిపెడుతున్నామేమో. దేవుని శక్తి మీద ఆధారపడకుండా ఆయన బలమైన కార్యాలను చూస్తూ నడుస్తున్నా, అనేక మేళ్ళు, స్వస్థతలు, అద్భుతాలు, ఆరోగ్య పరిస్థితుల్లో నూతనమైన క్షేమం ఇస్తున్న పరిస్థితులను చూస్తున్నా, ఎందుకో నీ జీవితంలో ఒక అవిశ్వాసం అనే భయం ఏలుతా ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, మీలో రెండు ఉన్నాయి, అపనమ్మకం ఉన్నది, భయం ఉన్నది. ఎందుకు మీరు ఇంకా అపనమ్మకముతో ఉన్నారు? ఎందుకు మీరు నమ్మిక లేక ఉన్నారు? ఎందుకు మీరు భయపడుచున్నారు? మిక్కిలి భయపడుచున్నారు. ఎందుకు? ఏదో తెలియని భయం ఈరోజు నీ కుటుంబంలో ఉండొచ్చు. ఈరోజు ప్రార్థన ద్వారా ఆయన లేపగలిగితే, ఆయన మహిమ నీ ఇంట్లో మండగలిగితే, 3 నెలలు దేవుని మందస్సం ఒక ఇంట్లో ఉంటే అక్కడున్న సరిహద్దులన్నీ దేవుడు ఏం చేశాడు? విశాలపరిచాడు. దేవా నీ సన్నిధి నా కుటుంబంలో లేవాలని ఒక్కసారి అడుగుతావా? ఆయన బలం నీ జీవితంలోకి వస్తుంది. దావీదు గారు అదే అన్నారు, అయ్యా నాకు బలం లేదు, కానీ నా బలమా త్వరపడి నాకు సహాయము చే. నీ వల్ల కాని పరిస్థితిని ఆయన సహాయం చేస్తాడు.
ఆయన వల్ల అవుతుంది. నేనే సహాయం చేయవాడను అని యెషయా గ్రంథంలో అన్నాడు. నేనే సహాయం చేసే దేవుడనని ఆయన అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఏదో ప్రతికూలమైన దుఃఖము, కన్నీరు, వేదన నిన్ను బాధపరుస్తున్నదేమో, మిక్కిలి భయంతో ఉన్నావేమో, కన్నీటితో ఉన్నావేమో, రూమ్లో కూర్చుని ఏడుస్తున్నవేమో. పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి భవిష్యత్తులో ఎట్లా బతుకుతారని, వారికి మంచి వివాహం కావాలని, వారి కుటుంబంలో పరిస్థితుల్లో కొత్త మార్పు రావాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలని, శరీర వ్యాధుల నుంచి ఒక బలమైన విడుదల కలవాలని, ఏదో తెలియని వేదనతో, ఏదో కృంగుదలతో నువ్వు నలిగి 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 నీ హృదయంలో ఉన్న బాధను చెప్పుకోలేక సొమ్మసిల్లి అలిసిపోతున్నావేమో. ఆ నిమిషము నింపబడుతున్న పరిస్థితుల్లో వారు దేవుని దగ్గరికి వచ్చారు. ఒక్క చిన్న అవకాశాన్ని వాడుకుంటే దేవుడు ఆ పెద్ద తుఫాన్ని ఆపేశాడు, పెద్ద సమస్యలు తీసేశాడు. ఈరోజు నీ ఇంటి మీదికి అలలు అంటే శ్రమలు, కష్టాలు, లోకం, సముద్రం అంటే లోకం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమలు, కష్టాలు నీ జీవితంలోకి వస్తే మోయలేని భారం అయితే దేవుని దగ్గర చూడు, దేవుడు నీ భారాన్ని మోస్తాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానడమ్మా, విశ్రాంతిని ఇస్తాను. అప్పటి వరకు చెలరేగిన తుఫాను దేవుడు గద్దించగానే ఏమైపోయింది, నిమ్మలమైపోయింది. ఇక్కడేనా తుఫాను రేగింది అంటే అక్కడ కాదు అన్నట్లు కనబడుతుంది. వీరి కుటుంబమేనా ఒకప్పుడు రోడ్డు మీద ఉన్నది అని అట్లాంటి అకస్మాత్తమైన పరిస్థితుల్లో నుంచి ఎట్లా సమాధానకరమైన కృప వచ్చిందంటే దేవుని శక్తిని వారు ఆశ్రయించారు. చప్పట్లు కొడదాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన శక్తి బలమైన కార్యాలను చేస్తుంది. బలమైన ఉద్దేశాలను చేయడానికి దేవుడు మన పక్షంలో నిలబడతాడు. కాబట్టి ఈరోజు ఈవినింగ్ ప్రేయర్లో దేవుని బిడ్డ, నా బలం సరిపోవట్లేదు అని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, దేవుని దగ్గరికి నీ చేతులు ఇస్తే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? 40 కీర్తనలో వచ్చి మేబీ ఉంటుంది, రమేష్ తమ్ముడు చదువు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంబ ఊబిలో నుండి దేవుడు నన్ను పైకెత్తాను అని రాయబడి ఉంటుంది. నిజంగా మరి 40 కీర్తన 2వ వచనం ఉన్నట్లుగా నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచాను. స్థిరంగా లేవు ఈరోజు. ఒక దిక్కు కలవరం, ఒక దిక్కు విశ్వాసం, ఒక దిక్కు భయం, స్థిరంగా నిలబడట్లేదు. ఒక బురదలో కాలు వేసే వ్యక్తి ఎట్లుంటాడంటే అక్కడ గ్రిప్పింగ్ ఉండదు. ఈరోజు చాలామంది విశ్వాసులకు కూడా గ్రిప్ లేదు. ఒక దిక్కు విశ్వసిస్తున్నారు, ఒక దిక్కు కలవరపడుతున్నారు. దేవుని వాక్యంలో విశ్వసించువాడు కలవరపడడట, కానీ అవిశ్వాసం నీలో ఉంటున్నది కానీ కలవరం వస్తున్నది. ఇప్పుడు నాశనకరమైన గుంట, ఈ గుంటకున్న పరిస్థితి ఏంటంటే మనిషిని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ గుంట ఎలాంటిదంటే మరి మనలో ఉన్న ఆత్మీయ స్థితిని పడగొడుతుంది. ఈరోజు కుటుంబాలు చాలామంది దేవుని ఆత్మీయత లేకుండా గుంటలో పడిపోతున్నారు. ఆ గుంట కరువు, ఆ గుంట సమస్య, ఆ గుంట ఆర్థిక ఇబ్బందులు, ఆ గుంట ఒక దురాశ, ఆ గుంట ఒక వ్యభిచారం, ఆ గుంట ఒక పాపం, ఆ గుంట ఒక భయంకరమైన శోధన. ఈరోజు యవనస్తులు, ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది రకరకాల పరిస్థితుల్లో అడిక్ట్ అయిపోయి ఇరుక్కుపోతున్నారు. చాలా బలహీనమైన పరిస్థితులు అనే గుంటలు వస్తున్నాయి. కొంతమంది ఆకర్షించే బిజినెస్ అంటారు, కొంతమంది ఆకర్షించే విధానాలు చెప్తూ ఉంటారు. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాగా కనబడుతుంది, తర్వాత పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు అదొక నాశనకరమైన గుంటలాగా అయిపోతుంది. అప్పుల సమస్యలు, వేదనలు, ఎన్నో బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. మంచిగా బతికిన బ్రతుకు ఒక దాంట్లో ఆశించి డబ్బు పెడితే నష్టం కలిగి, నమ్ముకున్న వారు మోసం చేసి, అదొక గుంట, అదొక నష్టం కలిగించే గుంట. ఈరోజు ఆ గుంట దొంగ ఊపి లాంటిదట. అది దొంగ ఊపి అంటే ఏర్పడని స్థితి.
ఆ ఊబిలో ఉండి దేవుడు అంటున్నాడు, ఇది ఎవరు ఎత్తలేని దొంగ ఊబి. ఆ ఊబిని నమ్మినట్టే ఉంటుంది, పోగానే అది కాలు లోపలికి స్లిప్ అయిపోతుంది. కొన్నిసార్లు జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తూ ఉంటాం, ఆ బురదలోకి కాలు పెడతా ఉన్నప్పుడు ఏర్పడదు, కానీ లోపలికి ఆ బురద ఏం చేస్తుందట, మనిషిని లోపలికి లాగేస్తూ ఉంటుంది. వాడు ఎంత పైకి లేస్తామన్నా ఆ బురద ఏం చేస్తుంది, ఇంకా కిందికి లాగుతూ ఉంటుంది. అంత భయంకరమైన ఊపిలో, అంత చెరగా ఉన్న పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను పైకి ఎత్తాడట. ఈరోజు నా జీవితంలో ఇక నేను ఫెయిల్యూర్, ఈ గుంటలోనే నా లైఫ్ అని నువ్వు అనుకోవద్దు. నీవు బలమైన దేవుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను పైకి లేవనెత్తునుగాక, పరిస్థితిలో మార్పునిచ్చునుగాక. చూడండి, మరి అంత గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో బట్టి నేను ఒంటరిని, నా బలం సరిపోవట్లేదు, నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను లేదు అంటే దేవుడు అన్నాడు, బలహీనులను నిరాధారులను ఆయన ఆశ్రయంగా ఉంటాడట. నేను విధవరాలను కూడా దేవుడు అంటున్నాడు, నేను విధవరాలని, నేను దేనికి పనికిరా, నేను ఒంటరిదాన్ని లేదు. అలాంటి వ్యక్తులకు కూడా దేవుని కృప ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన తలను పైకెత్తే దేవుడు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయన బలాన్ని మనం ఆశ్రయిస్తే ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తి సహాయము కలిగించునుగాక. రండి, అందరం కళ్ళు మూసుకుందాం, స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఏ సమస్యతో నువ్వు ఉన్నా ప్రియ దేవుని బిడ్డ, చక్కగా ప్రార్థనలో ముందుకెళ్దాం, గట్టిగా స్వరం ఎత్తుదాం, స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా అయ్యా, బలమైన నిన్ను నేను ఆధారం చేసుకుంటానయ్యా, నీవే నా తండ్రివి తండ్రి, నీవే నాకు సహాయకుడు. ఆ కుమారుడు చిన్న చిన్న రాళ్ళను ఎత్తగలిగాడు, కానీ పెద్ద రాయి దగ్గర తన బలం సరిపోవట్లేదు. ఈరోజు నీ బలం సరిపోవట్లేదా బిడ్డ, కానీ ఎత్తగలిగిన దేవుడు నీ వెనకాలే ఉన్నాడు, నీతో నడుస్తున్న దేవుడు, నిన్ను బలం తెచ్చుకో అని హెచ్చరిస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు బిడ్డ. అనేక సార్లు వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, కుమారుడా కుమార్తె బలం తెచ్చుకోమంటున్నాడు. చాలాసార్లు బలహీనమైపోతున్నావేమో, యేసయ్యా నాకు బలం ధరింపజేయవా అని అడుగుతావా? ఆయన బలం ధరింపజేస్తే నీ పరిస్థితులన్నీ అణిగిపోతాయి. స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. స్తోత్రం, స్తోత్రం డాడీ, స్తోత్రం. మన మధ్యలో రమేష్ తమ్ముడు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, ప్రార్థనలు ఏకీవిస్తూ ముందుకు సాగుతాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం ప్రభువానికి వందనాలు.